మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక చైత్రమాసంలో కర్కాటక రాశి. ఈ రాశి వారికి ధనము ధాన్యము రెండు కూడా లాభాలు ఉంటాయి. వ్యవసాయదారులకైతే ధాన్యం ఉంటుంది, మనకి ఉద్యోగస్తులకైతే ధనము లాభాలు ఉంటాయి. కొన్ని పనులు మాత్రము స్త్రీ మూలకంగా పరిష్కారం అయ్యేటువంటి ఒక సఫలీకృతం అయ్యేటువంటి ఒక ఉంది. స్త్రీ అంటే ఎవరో పరాయి స్త్రీ కాదు, ఆఫీసులో ఉండబడేటువంటి ఒక తోటి వర్కర్ స్త్రీ కావచ్చు, ఇంట్లో భార్య కావచ్చు, లేదా తల్లి కావచ్చు. వీళ్ళ యొక్క మాటలు వినడం వల్ల, లేదా మీ ఆఫీసులో పనిచేసేటువంటి ఒక స్త్రీ వల్ల కావచ్చు, కొన్ని పనులు సఫలీకృతమైపోయి మంచి లాభాలను పొందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ నెలలో. కాకపోతే కొన్ని పనులందు తీక్షణమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడి మానసికమైనటువంటి ఒక బాధ ఏర్పడుతుంది. పనులు ఆలస్యంగా నెరవేరడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు కర్కాటక రాశి వారు ఈ నెలలో శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒక బలంతో అడుగు ముందుకు వేయాలి. నా నుంచి కాదు, నేను చెయ్యలేను అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచన మాత్రం మనసులోకి రానివ్వకండి. ఎందుకంటే ఇది చంద్రుని యొక్క పుట్టిల్లు కాబట్టి కర్కాటక రాశి. చంద్రమా మనసో జాతః, అది చంద్రుడు మనస్సు మీద ఉంటాడు కాబట్టి ఈ నెలలో చంద్రుడు కొన్ని రాశులు ఒక రాశిలో ఉండడు కాబట్టి తిరుగుతూ ఉంటాడు కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు, మానసికమైనటువంటి ఒక ఒడిదుడుకులు ఏర్పాటు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని మానసికమైన బలం చేత, శారీరకమైన బలం చేత కొన్ని కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ఆటంకాలు ఏర్పడ్డా ఆగకుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మంచిగా పెరుగుతాయి. 10 మందితో ఓహో అనిపించుకుంటారు. 10 మంది యొక్క సహాయం కూడా దొరుకుతుంది. కానీ అధికమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎక్కువ ప్రయాణాలు చేయవస్తుంది. కాకపోతే ఈ ప్రయాణాలు చేసే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో ఎదురుగా ఏ మార్పుతో ఉండకూడదు. ప్రతి ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేయండి. ఎందుకంటే కొన్ని గ్రహాల యొక్క అననుకూలత వల్ల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కొన్ని వాతావరణం వల్ల దుష్ట సహవాసం చేయడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చెడువారితో స్నేహితం చేయడం. చెడువారితో స్నేహితం చేసినప్పుడు చెడు అలవాట్లే కొన్ని వస్తుంటాయి. సహవాస దోషేన గుణానుభవంతి అంటారు. ఎటువంటి వారితో స్నేహితం చేస్తే అలాంటి గుణాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మంచివారితో స్నేహితం చేయండి. కాకపోతే మన పురాకృత దుష్కృతం వల్ల కొంత చెడువారితో సాహచర్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. వారితో ఎక్కువగా స్నేహితం చేయకుండా, వారి గుణగణాలు తెలుసుకొని వారితో ఎక్కువగా స్నేహితం చేయకుండా, దురలవాట్లకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దురలవాట్లకు ఒక్కసారి కనుక దురలవాట్లకు మనం అలవాటు పడ్డామంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి దానికి అలాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది కర్కాటక రాశి వారికి ఈ చైత్రమాసంలో. ఇక మొదటి వారం కనుక మనము చూసుకున్నట్టయితే దేశ సంచారం చేయడము, ఒక చోట స్థిరంగా ఉండకుండా ప్రయాణాలు చేస్తూ ఉండడము. 2 రోజులు ఇంట్లో ఉన్నామంటే 3వ నాడు మళ్ళీ ప్రయాణం అందుకోవడము, ఇలా ప్రయాణాలు చేస్తూ ఉండడం. దానివల్ల ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా 2 విధాలా కూడా బాధపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. యత్న కార్యభంగము, ఊరికే దేశాల మీద తిరుగుతూ ఉంటే మనం ప్రయత్నించినటువంటి కార్యము భంగంగా అవుతుంది. కాబట్టి కార్యభంగం జరగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా డబ్బు నష్టపోవడము లేదా మోసపోవడము అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితి 2 కూడా లేకపోయినప్పుడు మనోవ్యధ పెరిగిపోతుంటుంది. ఈ మనోవ్యధతో ఈ నెలలో మొదటి వారంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసి రావచ్చు.
ఒక ప్రాజెక్టు తీసుకున్నారంటే మనసు ఎక్కడో పెట్టుకొని ఆ ప్రాజెక్టు తప్పులతో కనుక ఇచ్చేసినట్టయితే దానివల్ల ఇబ్బందులు ఏర్పడి కార్యాలయాల్లో అధికారుల వల్ల చీవాట్లు తినడము, మళ్ళీ మళ్ళీ ఆ కార్యక్రమాలు చేయవలసి రావడము అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఏకాగ్రతగా పని అందే మనసు పెట్టి పని చేసి శుభాన్ని పొందండి. ఇంకా అంతేకాకుండా అపవాదుల పాలయ్యేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కొన్ని చేయని తప్పులు మీ మీద పడి మిమ్మల్ని బాధ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 10 మందితో మాట్లాడేటప్పుడు కానీ 10 మందిలో చేసేటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కానీ జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో స్నేహితం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. కొన్ని రుణ బాధ లాంటివి కొన్ని బాధ పెట్టవచ్చు. ఆ రుణం ఇచ్చినటువంటి ఒక రుణదాతలు వచ్చి ఇబ్బంది పెట్టడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మనస్సును గట్టి చేసుకొని వచ్చిన వారికి కోపంగా కాకుండా శాంతంగా సమాధానం చెప్పి అప్పటికి తప్పుకొని దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా మంచిది 2వ వారంలో. ఇక 3వ వారం కనుక చూసినట్టయితే సదా విచారము, ఎప్పుడూ ఏదో పోడగొట్టుకున్నట్టుగా విచారంతో ఉండడము, కొన్ని విషయాలలో నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడము, దానివల్ల డబ్బు నష్టపోవడము, మానసిక చింతన ఏర్పడము అనేటువంటి జరుగుతుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా 3వ వారంలో స్త్రీ వలన కానీ లేదా సహోదరులు తోడబుట్టినటువంటి వారి వలన కానీ కొన్ని చిక్కులు రావడము, కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అనాలోచితంగా కూడా మాట్లాడకండి. అనాలోచితంగా వారికి మాటలు ఇవ్వకండి. ఎందుకంటే విరోధాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడండి. నిదానంగా సమాధానాలు చెబుతూ ఉండండి. ప్రతి విషయంలో 3వ వారంలో జాగ్రత్తగా ఉండడం ఈ కర్కాటక రాశి వారికి ఉత్తమమైనటువంటిది. ఇక 4వ వారం కనుక చూస్తున్నట్టయితే ఈ 4వ వారంలో కూడా శారీరకంగా బాధపడవలసే వస్తుంది. అనారోగ్యంగా ఉంటుంది. శరీరం ఎప్పుడు నలతగా ఏదో పెద్ద పని చేసి అలసిపోయినట్టుగా ఉంటుంది. తర్వాత ఏది తినడానికి కూడా ఇష్టంగా ఉండదు, ఆకలి కూడా ఉండదు. ఎప్పుడు మనస్సులో ఏదో ఒక బాధ మెసులుతూ ఉంటుంది. దానివల్ల ఇదవుతుంది. ఆ మనోవేదన వల్ల ఇటు తినడానికి ఇష్టం లేకుండా, ఇటు పని చేయడానికి ఇష్టం లేకుండా మౌనంగా ఒకచోట కూర్చొని పిచ్చిగా ఆలోచన చేస్తూ ఉండడం, దాని వలన మానసికంగా చాలా దెబ్బపడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. వృత్తిలో ఆటంకాలు ఏర్పడము, ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చేసేటువంటి ఒక వృత్తిలో ఆటంకాలు ఏర్పడము, 10 మంది చేత మాటలు పడడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. లేనిపోని ఆశలకు పోయి జీవితాన్ని పాడు చేసుకోకండి. దానివల్ల జీవితం ఉంటుంది. ఆశాజీవులం మనమంతా, మానవులంతా కూడా ఆశాజీవులే. కానీ ఆశపడడం అనేదానికి ఒక పరిమితి ఉండాలి. ఆ పరిమితి వరకే ఉండండి. అంతేగాని ఎక్కువగా ఆశ పెట్టుకొని జీవితాన్ని ఆశలో మునిగిపోయి జీవితాన్ని పాడు చేసుకోకపోవడం చాలా మంచిది. ఎన్నో ఆపదలు వస్తుంటాయి, ఆపదలు పోతూ ఉంటాయి. ఆపదలు వచ్చినప్పుడు తగిన యొక్క బుద్ధి బలం చేత వాటిని తప్పించుకొని జాగ్రత్తగా అడుగు వేయడం మంచిది. మీరు ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో గణపతి స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. గణపతిని పూజించండి. ప్రతిరోజు కూడా గణపతి యొక్క స్తోత్రం పారాయణం చేసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో శుభం కలుగుతారు, సంతోషంగా ఉంటారు. ఇది శుభం.